నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 గ్యారెంటీలకు భారీ స్పందన. తొలి రోజు 7,46,000 దరఖాస్తులు. తెలంగాణను కమ్మేసిన పొగమంచు. శీతల గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి. ప్రజాపాలనకు భద్రాద్రి జిల్లాలో శ్రీకారం. జిల్లా వ్యాప్తంగా 106 చోట్ల గ్రామ సభలు. ప్రజాపాలనను పరిశీలించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్. సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ. హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్. కాలేజీ వద్ద ఉద్రిక్తత. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రులు. బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి ఉత్తమ్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ సెంటర్లో జెండా ఎగరవేసిన పాల్వంచ పట్టణాధ్యక్షులు. వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ రవిగుప్తా. తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్. గుంటూరు కారం నుంచి మరో ప్రోమో రిలీజ్. మహేష్ శ్రీలీల ఫుల్ మాస్ డ్యాన్స్. వచ్చే నెలలో స్విట్జర్లాండ్కు రేవంత్ రెడ్డి. దావోస్ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కానున్న సీఎం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలకు తొలి రోజు భారీ స్పందన లభించింది. తొలి రోజే 7,46,000 దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలిపంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రేపు కూడా ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం మొదటి రోజు విజయవంతమైంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని బాదావ తండాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజాపాలన సభను ప్రారంభించారు. నియోజకవర్గంలో 83 పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 26 వార్డుల్లో 6 గ్యారెంటీల కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గాంధీనగర్లోని ప్రజాపాలన గ్రామ సభను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ, డిఎస్పీ, సిఐలను వివరాలు అడిగి తెలుసుకొని అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ చదువుతున్న వర్ష హాస్టల్ గదిలో ఉరివేసుకుంది. ఆమెది వనపర్తి జిల్లా వీపనగండ్లగా పోలీసులు గుర్తించారు. సూసైడ్పై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ అవకతవకలకు బాధితులపై చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో ప్రాజెక్టు కుంగడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీనికి నిర్మించిన వారే గత ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రాజెక్టును పరిశీలించి నివేదిక తయారు చేస్తామని, నిజానిజాలు వెల్లడిస్తామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో పట్టణాధ్యక్షుడు నూకల రంగారావు పార్టీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదెం వీరయ్య, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1885లో మన వ్యవస్థాపన పడి అనేక ఒడిదుడుకులతో మన ప్రపంచంలో ఇంత లాంగ్ రన్ అంటే ఎక్కువ సంవత్సరాలు మనుగడలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ సంవత్సరం మరి సంతోషకరమైన మన రాష్ట్రంలో కూడా అధికారంలో తెచ్చుకోగలిగింది. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీని మరి ప్రధాని చేసే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కష్టపడాలని, పని చేయాలని, దానికి అందరూ కూడా కంకణం కట్టుకుని రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించి రాహుల్ని ప్రధాని చేసే ఉద్దేశంతో ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి పోదెం వీరయ్య గారికి పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా పిసిసి సభ్యులు నాగా సీతారాములు గారు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు గారు, మరి మిగిలిన పెద్దలందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరికి. ముందుగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఒక మంచి కేబినెట్ పోస్టు మంత్రిగా ఇవ్వాలనే భద్రాద్రి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ డీజీపీ రవిగుప్తా వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 8.97% రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఆయన అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది మూవీ టీం. మాస్ బీట్తో ఊపేసే సాంగ్ కుర్చీ మడతపెట్టి ప్రోమో చిత్ర యూనిట్ విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. జనవరి 15 నుండి 19 మధ్య దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 6 గ్యారంటీలకు భారీ స్పందన. తొలి రోజు 7,46,000 దరఖాస్తులు. తెలంగాణను కమ్మేసిన పొగమంచు, శీతలగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి. ప్రజాపాలనకు భద్రాద్రి జిల్లాలో శ్రీకారం. జిల్లా వ్యాప్తంగా 106 చోట్ల గ్రామ సభలు. ప్రజాపాలనను పరిశీలించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్. సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ. హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్. కాలేజీ వద్ద ఉద్రిక్తత. మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించిన మంత్రులు. బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి ఉత్తమ్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ సెంటర్లో జెండా ఎగరవేసిన పాల్వంచ పట్టణాధ్యక్షులు. వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ రవిగుప్తా. తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్. గుంటూరు కారం నుంచి మరో ప్రోమో రిలీజ్. మహేష్ శ్రీలీల ఫుల్ మాస్ డ్యాన్స్. వచ్చే నెలలో స్విట్జర్లాండ్కు రేవంత్ రెడ్డి. దావోస్ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కానున్న సీఎం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.